మేడం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యి దాదాపుగా ఏడాదిన్నర కంప్లీట్ అయింది. ఎలా ఉంది పరిపాలన? ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో కానీ, అమరావతి అభివృద్ధి విషయంలోనే కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, ముఖ్యంగా పరిశ్రమలు తీసుకురావడం విషయంలో ఎలా పనిచేస్తుంది? మీరేమంటారు ఒక ప్రజానికంగా? నాకు తెలిసి మాత్రం అందరూ దిగుతారు ఎక్కుతారు అదైతే కామనే. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 99% చాలా బాగుందండి. ఎందుకంటే మహిళలకి ప్రత్యేకత ఇస్తారు. ఎందుకంటే మహిళలకి ఫ్రీ బస్సు కానివ్వండి, అంటే మామూలు గవర్నమెంట్ పథకాలు కానివ్వండి, ఏదైనా సరే ముందు మహిళలకే ప్రయారిటీ ఇస్తారు. దానికి తోడు ఇప్పుడు పథకాల గురించి కానీ ఏదైనా సరే చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే బాగుందంటారు. ముఖ్యంగా పథకాల విషయంలో గ్రౌండ్ రియాలిటీలో ఎంత వరకు అందుతున్నాయి, మీరేమంటారు? అసలు ఈ పథకాలు ఎంత వరకు కూడా ప్రజలకు చేరువవుతున్నాయి అంటారు? అన్ని చేరుతున్నాయి. దాని విషయంలో ఒక్క విషయంలో ఏంటంటే ఈ పెన్షన్లు, వికలాంగులకి విడవ పింఛన్లు అంటే కొంచెం వెనకబడ్డి, ఎందుకంటే పైనుంచి ఇంకా పాస్ అవ్వలేదు కాబట్టి అది అవ్వలేదు. 99% ఈ నెక్స్ట్ మంత్ లో కంప్లీట్ అయిపోయింది. 2వ తారీఖుకి జన్మభూమి పెడతారు, దాంట్లో కంపల్సరీ అయిపోతుంది. ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? తల్లికి వందనాలు, తల్లికి వందనం అని ఏం చెప్తారండి బాబు? ఏ గవర్నమెంట్ కూడా ఒక పిల్లకి ఇవ్వడమే కష్టం. అలాంటిది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కాలనీలో అనుకుందాం, ఒకే ఆమెకి 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలకి కూడా ఖచ్చితంగా అన్నే డబ్బులు పడినాయి, ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా. అట్లా వాళ్ళ కుటుంబంలో అంతమంది ఉండి అంతమంది పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం. కానీ అంతమంది పిల్లలు కూడా వేయడం చాలా గొప్ప విషయం అది. మరి అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత వరకు కూడా అభివృద్ధి చెందిందంటారు? అమరావతి అంటే ఫస్ట్ లో సగం చేసి వదిలేశారు. ప్లస్ ఇప్పుడు ఎక్కిన తర్వాత అసలు క్యాపిటల్ అనే మాటకి ఇది లేకుండా అసలు ఎంత డెవలప్ చేశారంటే చాలా బాగా చేశారు. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు కదా, 2029 నాటికి కనీసం 75% వర్క్ పూర్తి చేసి మీకు అమరావతి అంటే ఏంటో చూపిస్తాను అంటున్నారు కదా. మరి అది జరిగితే ఫ్యూచర్ ఎలా ఉంటది అని అంటారు? ఎంత వరకు కూడా బాగుంటుంది? అసలు చదివే పిల్లలకి కానీ నెక్స్ట్ పిల్లల భవిష్యత్తులో కానీ చాలా బాగుంటుంది. అసలు ఆ డెవలప్మెంట్ అనేది అసలు అమెరికా విలేజ్లు పెద్ద పెద్ద సిటీల్లో ఉండే దానికంటే చాలా బెటర్ గా ఉంది. అసలు చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఉంది నాకైతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పరిపాలన మొదలయ్యి దాదాపుగా ఏడాదిన్నర కంప్లీట్ అవుతుందండి. ఎలా ఉంది పరిపాలన? సంక్షేమ పథకాలు కానీ, ముఖ్యంగా అభివృద్ధి కానీ, ఇంకోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టించడం ఎలా పనిచేస్తుంది అంటారు? అసలు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్ గారు వచ్చాక 2,000 రూపాయలు 3,000 రూపాయలు స్టార్టింగ్లు ఇస్తానని చెప్పి ఆయన తాపక 2,500, 200 పెంచాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వస్తే 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా 1,000 రూపాయలు కూడా సహాయం చేయని రోజుల్లో 4,000 ఇచ్చారని ఆయన ఒక దేవుడని, మా బిడ్డల గురించి కూడా ఆశించే పని లేకుండా మాకు ఇస్తున్నారని చాలా సంతోషం పడుతున్నారు. వికలాంగులు అయితే వాళ్ళు కోరిన తిండి తింటున్నారు. వాళ్ళు ఒక దేవుళ్ళలాగా కొలుసుకొని మళ్ళా సీఎంగా ఆయనే రావాలా, ఆయన బిడ్డలు ఆయన చల్లగా ఉండాలా అని వికలాంగులు పెన్షన్లు, ఉచిత బస్సుల వాళ్ళు కూడా, అసలు ఉచిత బస్సుల వాళ్ళు పనులు వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. బస్సులు డబ్బులు పెట్టలేక వాళ్ళు పాసి పనులు చేస్తే వాళ్ళు ఇచ్చేది 1,000-2,000 రూపాయలకి రోజుకి 40-50 రూపాయలు 100 రూపాయలు ఖర్చులు అవుతుంటే వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉచిత బస్సులు పెట్టాక వాళ్ళు ఎంతో ఆనందం పడుతున్నారు. వాళ్ళు మంచిగా దాచుకోవడం, మంచిగా తినటం, బిడ్డలకి మంచి తిండి పెట్టుకుంటున్నారు. ఆయన ఇంటింటికి ఒక దేవుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి విమర్శించే వాళ్ళు లేరు. విమర్శించితే గనక వాళ్ళు ఎవరంటే ఆయన తరపున వాళ్ళు విమర్శిస్తారేమో కానీ ఎవరు కూడా విమర్శించరు. ఆయన మంచి దేవుడు, వరాలిచ్చే దేవుడు ఆయన. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయంలో, అమరావతి అభివృద్ధి విషయంలో ఎలా ఉంది? 18 నెలల్లో ఎంతవరకు కూడా డెవలప్మెంట్ జరిగిందంటారు? 18 నెలల నుంచి మొన్నటిదాకా వరదలు వచ్చాయండి. వరదల్లో కొన్నాళ్ళు ఆపేశారు. కమిషనర్ని, కలెక్టర్ గారిని అందరినీ కూడా ఇప్పుడు అందరిని దగ్గర పెట్టి అందరితో కూడా మాట్లాడి త్వరగా పనులు కానిస్తున్నారు. ఆయన చాలా స్వీట్గా చేపిస్తున్నారు. ఒక పక్కన ప్రజల గురించి చూస్తున్నాడు, ఒక పక్కన పరిపాలన ఎలా ఉందని చూస్తున్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా త్వరగా కానివ్వండి అని చెప్పి ఆయన కూడా అందరూ మన మోడీ గారు కూడా హస్తం ఉండబట్టే, ముగ్గురు కలవబట్టే
అన్ని కూడా సక్రంగా జరుగుతున్నాయి. అందరూ కూడా మళ్ళా ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురే చేయమని ఉంది. ఇప్పుడు అమరావతి కూడా ఫాస్ట్ గా అయిపోద్ది పని. మళ్ళా 5 ఏళ్ల ఎలక్షన్ ముందే అయిపోద్ది పని. అంత ఫాస్ట్ గా చేస్తున్నారు పని. ఎక్కడ కూడా ఆ రూపాయి తీసుకోవడం కానీ అట్లా మోసాలు చేసే వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా తీసి ఆ పక్కన పెట్టేస్తున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలయ్యి దాదాపు ఏడాదిన్నర కంప్లీట్ అవుతుంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ, అమరావతి అభివృద్ధి విషయంలోనే కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టించడంలో కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అసలు ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు ప్రభుత్వ పరిపాలన మీద? గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి ఈ ప్రభుత్వం ఒక లెక్క తీసుకొచ్చింది. ఆ అరాచకాలు జరగకుండా ఉండాలి అంటే మేమందరం ప్రజలు ఏం చేసామంటే ఆ జగన్ ప్రభుత్వం పోవాలి. ఎందుకంటే అరాచకవంతుడు. ఆ అరాచకాన్ని పోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. బయట ఎవరో చేయరు. మనమే సరైన బుద్ధి చెప్పాలనుకున్నాం. అతను కరోనా అప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అసలు చాలా ఇబ్బంది పడ్డాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గవర్నమెంట్లో ఉన్న పెన్షన్లు కూడా పీకేశాడు. ఎవరికి పెన్షన్లు కూడా కరెంటు బిల్లు వస్తుంది అని తీసేశాడు. తర్వాత ముందు ఎక్కువ అరాచకం జరిగిందండి. అంటే ఇద్దరు గొడవ ఆడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే గొడవ చేసిన వాడిని కొట్టిన వాడిని కూర్చోబెట్టుకొని కుర్చీలేసి తన్నించుకున్న వాడి మీద కేసులు పెట్టారు. అది రాను ఎలాగైందంటే వికృతంగా బాగా గాంజాయి తాగటం, అవసరమైతే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఈడ్చుకొట్టేసి అంత వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తామండి మేము? ఆ ఎలక్షన్ దాకా నోరు మూసుకొని ఊరుకున్నాం. ఎలక్షన్ రోజు మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి ఆ ఆయుధాన్ని ఉపయోగించి ఆ అరాచకమైన ప్రభుత్వాన్ని దించేసాం. మరి ఇప్పుడు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అంటారు? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు గారు కానీ అటు బీజేపీతో ఉండటం మూలాన మనకి ఆర్థికంగా నిధులు కూడా మంజూరు చేస్తుంది. వీళ్ళు బాగా చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి గురించి మేము ఒకటి అనుకున్నాం. అమరావతి గురించి కొన్నాళ్ళు ధర్నాలు చేశారు. 5 సంవత్సరాలు వాళ్ళు పాపం పోరాడారు మహిళలు. వాళ్ళకు మేము కూడా సంఘీభావంగానే ఉన్నాం. అయితే అప్పుడు మేమేం చేయలేము. మా పరిస్థితి ఏంటంటే మళ్ళా గవర్నమెంట్ మారితేనే ప్రయోజనం ఉంటుంది. ఆ గవర్నమెంట్ మారిన దాకా మేము ఏం చేయాలంటే మా ఆలోచనలు మాకు ఉంటాయి. ప్రజలు అండి, మేము రోజు కష్టపడి వెళ్ళి తీసుకొచ్చుకొని తినేవాళ్ళమే. డబ్బు ఉన్నవాళ్ళం కాదు. ఒక మనిషికి సాయం చేయాలంటే కూడా ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఆచరణలో పెడతాకి మేము చేయలేం. అప్పుడు మేమేమనుకుంటామంటే నలుగురు కూర్చున్నప్పుడు ఆ గవర్నమెంట్కి దీనికి ఏమైనా తేడా ఏంటో చూసుకొని ఈసారి వద్దు. అసలు ఫస్ట్ మోసపోయాం. ఎందుకు మోసపోయాం? ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చాం కదా, యువకుడు బాగానే చేస్తాడు అనుకున్నాం. కానీ అందులో కొంతమంది జనాలు కూడానండి పిచ్చిలో పడిపోయారు. ఈ చర్చిలకు వెళ్ళేవాళ్ళు మన ప్రభుత్వం అంటే మన జగనం, మన బైబిల్ పట్టుకున్నాడు, మన యేసయ్యతో ఉన్నాడు అని అనుకున్నారు. మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న వస్తే మనకు మేలు చేస్తాడు. సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యి ఏడాదిన్నర కంప్లీట్ అవుతుంది. ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, ముఖ్యంగా అమరావతి అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు సమీకరించి పరిశ్రమలు పెట్టడంలో కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు? ఈ రోజు ప్రభుత్వ పనితీరు ఎలాగుందనేది మనం అమరావతి వెళ్ళి చూసుకుంటే అమరావతిలో జరగాల్సిన నిర్మాణాలు ఎంతో శరవేగంగా రాత్రుల పూటలో కూడా ఈ రోజు పనులు జరుగుతున్నాయి. ఆ రోజు అమరావతిని నాశనం చేసి శ్మశానం అని అదని ఇదని అమరావతి యొక్క ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా వాళ్ళు అకుంఠిత దీక్షతో ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా వాళ్ళు దీక్ష చేసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకొని అక్కడ అభివృద్ధి అంటే ఏంటో చూస్తున్నారు. మళ్ళీ ఈ రోజు అక్కడ భూముల రేట్లకు రెక్కలు ఏ విధంగా వచ్చినాయో కూడా మనం చూడవచ్చు. అట్లాగే మనం ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి చూసుకుంటే మీరు పోలవరం ప్రాజెక్టు కానీ, లేదంటే విశాఖలో మనం తీసుకొచ్చిన డేటా సెంటర్ కానీ, ఇవన్నీ చూసుకుంటే మన అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అనేది
చెప్పొచ్చు. సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా ఎలా ఉంది? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, గ్రౌండ్ రియాలిటీ ఎంత వరకు బాగుంది? గ్రౌండ్ రియాలిటీ అనేది సూపర్ 6 సూపర్ హిట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని పథకాలు కూడా ఎదుటి ప్రతిపక్షానికి అవకాశం లేకోకుండా పెన్షన్ చూసుకున్న 1000 రూపాయలు పెంచారు. అమ్మఒడి వచ్చేపాటికి మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. అట్లాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. అట్లాగే ఉచిత బస్సు ఇచ్చారు. ఇంకేం కావాలి? అంటే అన్ని విధాలుగా బాగానే ఉందని అంటారా ప్రభుత్వ పనితీరు? ప్రభుత్వ పనితీరు అయితే అన్ని విధాలా బాగానే ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇదేంటంటే కొంతమంది అధికారులు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళు ఇంకా పాత జ్ఞాపకాలను పెట్టుకొని పాత ఇదిలోనే ఉన్నారు. వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మారాలి. ఓకే, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఎలా పనితీరు కనబడుతుంది ప్రభుత్వంది? దాంతోపాటు విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద నారా లోకేష్ గారి పనితనం ఎంతవరకు కనబడుతుంది అంటారు? ఈ రోజు నారా లోకేష్ గారు పనితనం అనేది ఏ విధంగా ఉందంటే, మనం ఒక గూగుల్ డేటా సెంటరే కాదు, మనం తిరుపతికి కానీ లేకపోతే రేపు అనంతపురానికి కానీ తీసుకొచ్చే ల్యాండ్ అయ్యే కంపెనీలు చూసుకోవచ్చు. ఆయన నిరంతరం 24 గంటలు కృషి చేసి కష్టపడి, ఎందుకంటే ఇంట్లో కూర్చొని పఫ్ఫులు తింటాం, సమోసాలు తింటాం, 3 కోట్లు బిల్లు పెడతాం కాదు. అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు పెడుతుంది అనేది ఒక డేటా సెంటర్ కానీ వీళ్ళు పంపించేసిన లులు మాలే కానీ ఇవన్నీ వెనక్కి తీసుకురావడంలో వీళ్ళు సఫలీకృతులు అవుతున్నారు. వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడా తీసుకొస్తున్నారు. అట్లాగే మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్తో మాట్లాడారు, అభివృద్ధి దిశగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా చేసుకొస్తున్నారు. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు అయితే విజయవాడ ప్రాంత వాసిగా మీరైతే బాగుందంటారా? బాగాలేదు. విజయవాడ వరకనే కాదు, మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు అమ్మఒడి ఎవరికి ఆగింది? పెన్షన్ ఎవరికి ఆగింది? ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం అందరికి అందినప్పుడు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టు. ప్రతి ప్రభుత్వంలో కొన్ని చిన్న ఒడిదొడుకులు ఉంటాయి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా ఒడిదొడుకుల్లోనే నడుస్తున్నాం. అట్లా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. వాటిని కూడా కొంచెం అర్థం చేసుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు అక్కడ ఐటీ సెంటర్ పెట్టాడు. అది ఆ రోజు విత్తనం వేశాడు, ఈ రోజు మొలకాయ. అట్లా కొన్ని ఐటీ సెంటర్లు వచ్చి ఈ రోజు భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగానే ఒక గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్రంగా హైదరాబాద్ని ఇచ్చింది. అట్లాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేస్తే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా కొంత ఒక 20 ఏళ్ళలోనో 30 ఏళ్ళలోనో ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి దీని యొక్క ప్రతిఫలాలు ప్రజలకు అందుతాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలయ్యి దాదాపు 1.5 ఏడాదిన్నర కంప్లీట్ అవుతుంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణ అండ్ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల డెవలప్మెంట్, ఈ 3 విషయాల్లో ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు ఒక ప్రజానికంగా? ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ప్రజలు కొంచెం ప్రశాంతంగా మంచినీళ్ళు తాగుతున్నారు, అన్నం తింటున్నారు, వాళ్ళ పనులు కొంచెం పర్ఫెక్ట్ గా ప్రాపర్ వేలో చేసుకొని ముందుకు వెళ్తున్నారు అంటే ఫస్ట్ దానికి మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఇప్పుడున్న గవర్నమెంట్ కి. అండ్ సెకండ్, గత గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ కి మనం కంపేర్ చేసుకొని చూస్తే ఫస్ట్ నిత్యావసర ధరలు అంత బర్డెన్ అనిపించట్లా ఇప్పుడున్న ప్రజలకి. అండ్ సెకండ్, నిత్యావసర సరుకులతో పాటు సమానంగా డ్రగ్స్ అన్నది అరికట్టారు, అది దొరకట్లా. సో యువత కొంచెం మంచి మార్గంలో నడిచే దారులు కల్పించారు. అండ్ సెకండ్, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఆయన 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు లేదు, ఇంకా వేరే అన్పార్లమెంటరీ వస్తోంది. వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మన ఏపీలోని ఒక పునర్జన్మని తీసుకొచ్చే ప్రయత్నంలోని చాలా పవర్ఫుల్ గా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పనిచేస్తుంది అన్న అభిప్రాయానికి ప్రజలైతే వచ్చారు. బట్ ఇప్పుడున్న తక్కువ టైంలోనే వాళ్ళు చాలా పాపం వాళ్ళ టైమ్స్ కేటాయించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు 3 కూటమి గవర్నమెంట్ వ్యక్తులు కానీ చాలా బాగా ప్రజలకి అందుబాటులో ఉండటం, ఒకవేళ వాళ్ళు లేకపోయినా ఇక్కడున్న వాళ్ళ గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ఎక్కడ ఏ కష్టం రాకుండా, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే అర్ధరాత్రి అయినా వాళ్ళు వచ్చి ప్రజల్ని కాపాడే, మొన్న తుఫాన్ విషయంలోనే మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చాలా ప్రజలకు అండగా నిలబడ్డారు. సో అలా ఎప్పుడు ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా గవర్నమెంట్ అండగా నిలబడుతోంది. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయానికి వచ్చిన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు ఈ పథకాలు అందుతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? అసలు మీకు ఏమైనా అందుతున్నాయట్టు అనిపిస్తున్నాయా? ఆల్మోస్ట్ 99% అందుతున్నాయి. 1% కూడా ఏంటి అంటే వాళ్ళకి కొంచెం సర్టిఫికేట్స్ లేకనో లేకపోతే ఆధార్లోనో ఇంకేమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1-2 అందుకోలేకపోతున్నారేమో. బట్ మిగతా వాళ్ళందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యి దాదాపు 1.5 ఏడాదిన్నర అవుతుంది. పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, ముఖ్యంగా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు? పరిపాలన అయితే బాబు గారు వచ్చిన తర్వాత చాలా బాగుందండి. అభివృద్ధి విషయానికి వస్తే 1000 కోట్లు తీసుకొస్తున్నారు బిజినెస్ల కోసం. ఫ్యాక్టరీలు కట్టని, ఇంకా ప్రాజెక్టులు చేయని, తర్వాత
రోడ్లే కానీ, పిల్లలు స్కూల్స్, హాస్టల్స్, పిల్లలకి ఫుడ్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ ప్రతిదీ నెంబర్ 1. క్వాలిటీ కూడా నెంబర్ 1. పిల్లలు కూడా తగ్గేదే లేదు అంటున్నారు అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నట్టారు ముఖ్యంగా? సంక్షేమ పథకాలు అని అంటే ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, వేశారు. గ్యాస్ బండ్లు అన్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. 24 గంటల నుంచి 48 గంటల లోపు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. నాకు పండి ఇప్పుడు నేను 2 బండ్లు బుక్ చేశాను. 2 బండ్ల డబ్బులు నాకు అకౌంట్లో పండి. పిల్లలకి తల్లికి వందనం పడింది. తర్వాత 45 సంవత్సరాల వాళ్ళకి మాత్రం ఆపేశారు. ఎందుకంటే 45 ఏళ్ళు పని చేసుకుంటారు కదా వాళ్ళు. పని చేయలేని వాళ్ళకి 60 దాటిన వాళ్ళకి ఇస్తే అదొక అందం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చూసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఇచ్చే 4,000 కావాలి ఇంకో 1,000-2,000 పెంచినా ఆశ్చర్యపడాల్సిన పనేమి లేదు. కానీ అనవసరమైన పథకాలు తీసేశారు. చాలా బాగుంది. ఫ్రీ బస్ అన్నారు. ఎవరు చిన్నపిల్ల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళు ముసలం వరకు ఆధార్ కార్డు తీసుకెళ్తే ఎక్కడికైనా తిరగచ్చు ఏపీ మొత్తంలో. అది బాగుంది. చిన్న చిన్న అంటే వస్తా ఉంటే లేడీస్ గొడవలు వచ్చినాయి, అక్కడ కొట్టుకున్నారు, ఇక్కడ కొట్టుకున్నారంటే మన నోటి దురద వల్ల అక్కడ వస్తుంది. అందరు కొట్టుకోరుగా. నెంబర్ 1గా ఉంది. స్టూడెంట్స్ టయానికి కాలేజీకి వెళ్ళిపోతున్నారు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, షాపుల్లో వాటిల్లో పనులు చేసుకునేవాళ్ళు, ఎంప్లాయీస్ మొత్తం లేడీస్ బాగా ఉపయోగించుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం స్త్రీలకి బాగా ఉపయోగపడింది. అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు అభివృద్ధి చెందింది అంటారు? కూటమి ప్రభుత్వం రాకముందే అభివృద్ధి చెందింది. ఆయన చేశారు, మధ్యలో ఆగింది. మధ్యలో ఒక సైకో వచ్చాడు, దాన్ని పక్కన పెట్టాడు. మళ్ళీ మేము స్టార్ట్ చేసాంగా. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, మళ్ళీ అభివృద్ధి చెందుతుందిగా. ఇప్పుడు చూడండి వెళ్ళి అమరావతి 2018 నుంచి 23 వరకు ఎలా ఉందో, 24 వరకు ఎలా ఉందో, 24 నుంచి 25 వరకు ఎలా ఉందో ఒకసారి చూడండి. 18 నుంచి ముందు ఎంత ఉందో, 14 నుంచి 18 లోపు ఎలా ఉందో మీకు తేడా తెలుస్తుంది కదా. ఒక్క ఇటుకరాయి కూడా తీసుకొచ్చి పెట్టలేదు అన్నాడు. 33,000 ఎకరాలు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు. అమరావతి సచివాలయం అసలు చూస్తానికి కళ్ళు చెదిరిపోతాయి. బయట నుంచి రైతులది ఆ ఎడ్ల బండి, రైతు ధాన్యం వేసుకురావడం భార్య పిల్లలతో, అవన్నీ ఎంత బాగుంటాయండి. అమరావతి వెళ్తే కళ్ళున్న వాళ్ళు మనస్సాక్షి మీద చేసుకొని చెప్పాలి. అది ఏదో నోటికి వచ్చినాడు మా రోడ్డు మీదకి వచ్చి మీడియా వాళ్ళు కనపడ్డారని మాట్లాడడం కాదు. మనం మాట్లాడే నీతిగా నిజాయితీగా మాట్లాడే దమ్ము ఉండాలి. ఆ దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నెక్స్ట్ జనరేషన్కి పడే పనులు ఆయన చేస్తారన్న నమ్మకం మాకుంది కాబట్టి ఆయన గెలిపించాం. వచ్చినందుకు దాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నాడు, మా నమ్మకాన్ని నిలబెడుతున్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యి దాదాపు 1.5 కంప్లీట్ అయింది. పథకాల విషయంలో కానీ, అమరావతి అభివృద్ధి విషయంలో కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు సేకరించడం విషయంలో ఎలా పనిచేస్తున్నారు? మీరేమంటారు? ఒక ప్రజానికంగా, ఒక యువతగా మీరేం చెప్తారు? వాళ్ళకంటూ తిరుగు లేదండి. బాబు గారు మా ఫ్యూచర్ చూస్తున్నారు, నారా లోకేష్ గారేమో మా చదువులు చూస్తున్నారు, ఎలా ఉంది ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి. కళ్యాణ్ గారేమో పేద ప్రజలకి చూస్తున్నారు, ప్లస్ ఇటు కూడా చూస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ. బాబు గారు అయితే మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే వీళ్ళకి బాగుంటుంది, నెక్స్ట్ వీళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం తేవాలి, ఎలా చేస్తే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు, మన ఆంధ్ర ఎలా పైకి వెళ్తుంది అని చూస్తున్నారు. నారా లోకేష్ గారు అయితే పిల్లలకి చదువు కరెక్ట్ గా ఉందా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఎలా చూసుకుంటున్నారు పిల్లల్ని, చెప్తున్నారా లేదా అర్థమయ్యేలాగా, స్కూల్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ పథకం అన్నారు అది ఎలా ఉంది, ఆయన వచ్చి టేస్ట్ చేసి చూసి అది కరెక్ట్ అయితేనే పిల్లలకి ఇప్పిస్తున్నారండి. ఇప్పుడు పథకాల విషయంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటారు కదా, అసలు గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు ఇవ్వడం మీద ఒక యువతగా మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలన్నీ అమల్లోకి వచ్చినాయి అండి చాలా వరకు. నా మేబీ 1 2 రాలేదంట, బట్ అన్ని వచ్చేసినాయి నాకు తెలిసి. లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు, అది వచ్చింది. ఇప్పుడు ఆ బస్ రావడం వల్ల మేము కాలేజ్కి ఇంకా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతున్నాము, ప్లస్ టయానికి అక్కడ చేరుతున్నాము. బస్ కూడా మాకు అనుకూలంగా ఉంటుంది, ఏ టైం కంటే ఆ టైంకి వస్తుంది కరెక్ట్ గా. ఇంకా సంక్షేమ పథకాలు అంటున్నారు, మీన్స్ వాళ్ళకి ఏమంటారు, గ్యాస్ బండలని,
లేదంటే పేదవాళ్ళకి ఫంక్షన్ అని అంటున్నారు. పేదవాళ్ళకి ఫంక్షన్ అప్పుడు ఎంత వచ్చేదో తెలియదు, బట్ కరెక్ట్ గా టయానికి కుదిరితే వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఇస్తున్నారండి చాలా వరకు. నాకు తెలిసినంత వరకు అయితే వీటిలో దేనికి ఇది లేదు, అంత పర్ఫెక్ట్ గా ఉంది.